చెప్పండి. జాతీయ నాయకత్వం దగ్గర అంటే బీజేపీ జాతీయ నాయకత్వం చివాట్లు పెట్టింది. ఎందుకోసం చివాట్లు పెట్టింది? టీడీపీతో వద్దని చివాట్లు పెట్టిందా? ఏ కాంటెస్ట్లో ఇదంతా వచ్చింది? ఏ సందర్భాలు, ఎన్ని సందర్భాలు ఇలా క్రియేట్ అయినాయి? ఎన్ని సందర్భాలు అనేవి కాదు కానివ్వండి, ప్రైమరీగా ఏంటంటే బీజేపీ కుటుంబ పాలనకి వ్యతిరేకం కాబట్టి ఇద్దరికి సమాన దూరంగా ఉంటామని వాళ్ళ నాయకులు చెప్పింది, వాళ్ళ నాయకులు చెబుతూ వచ్చింది మనం చూసాం. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఉపోద్ఘాతంలో ఎలాగైనా అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా మారారు అంటున్నారు. ఎలాగైనా అధికారం కోసం కాదు, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి ఆయన క్రిమినాలిటీ, రాష్ట్రంలో ఉన్న క్రిమినాలిటీ నుంచి రాష్ట్రాన్ని కాపాడడం గురించి, ప్రజలను కాపాడడం గురించే ఈ పొత్తు అన్నది ఆయన చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం. ఎస్, పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎప్పుడు అధికారం గురించి మాట్లాడాల. ఫస్ట్ టైం ఆయన ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని మీటింగ్స్లో మీకు పదవులు రాకపోతే, అంటే టికెట్లు ఇవ్వకపోతే రేపు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, అధికారంలోకి వచ్చేది మనమే, అధికారంలో వస్తే అది చేద్దాం, ఇది చేద్దాం, అట్లా చేద్దాం, ఇవన్నీ మాట్లాడుతుంటే అధికారం అనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్లో క్రియేట్ అయిందనేది ఆ ఉద్దేశంతో చెప్పిన మాట ఇది. ఎస్, అది అంటే అధికారం లేకుండా ఇంత చేసాం, అధికారం వస్తే ఇంకా ఎక్కువ చేయగలుగుతాం అన్నది ఒకటండి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కొద్దిగా అరాచకాన్ని మనం భరించవచ్చు. మేము మీటింగ్లు పెట్టుకుంటాం, మీరు మీటింగ్లు పెట్టకూడదు, మేము ఊరేగుతాం, మీరు ఊరేగకూడదు, ఇటువంటివి డిస్క్రిమినేషన్ అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి, అన్ని దాని గురించి వెళ్దాం. కానీ ఇది ఒక్కసారి క్లారిఫై చేయండి. పొత్తులకు సంబంధించి ఈ పొత్తుల గురించి ఇంతగా మీరు ఆరాటపడి తపనబడి సెట్ చేశాము అని చెప్పి మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు అనుకునే సిద్ధాంతాలు, నమ్మిన ఆలోచనలు, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీలని ఆ విధానాన్ని కాంప్రమైజ్ అయ్యి పవన్ కళ్యాణ్ కోసం పొత్తు పెట్టుకుంటున్నారా తెలుగుదేశంతో? తప్పకుండా. అంటే బేసిక్గా ఇప్పుడు ఇదివరకు మీరు ప్లే చేసిన బిట్లోనే ఉంది కదండి, 2019లో ఆ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించింది, ఇప్పుడు ఎందుకు మద్దతు పలుకుతున్నారు తెలుగుదేశం అనేది కూడా మీరు ప్లే చేశారు. ఎందుకంటే గతం ఎక్కడ కూడా పోదు, చరిత్ర అలాగే ఉంటుంది, చరిత్రను మనం చెరిపేలాం. కాబట్టి గతంలో చేసిన దానికంటే భిన్నంగా ఏం జరిగిందంటే మన రాష్ట్రం పెనంలోంచి వెళ్ళి పొయ్యిలో పడినట్టు అయింది మన రాష్ట్ర పరిస్థితి. ఇది వరకటి పరిస్థితే చాలా బెటర్ అనే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే విచ్చలవిడిగా చీప్ లిక్కర్ అమ్మడం, సొంత బ్రాండ్లు పెట్టుకోవడం, ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి లేకపోవడం, ఆ ఇసుక విపరీతమైన మాఫియా చేయడం, అలాగే కొల్లేరు సరస్సు, ఇప్పుడు 3 నెలల్లో మొత్తం కొల్లేరు సరస్సులో 20,000 ఎకరాలు కొట్టేయండి అని చెప్పేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూర్చొని అది చెప్పడం, దాని మీద ఫారెస్ట్ ఆఫీసర్స్ తోటి, కలెక్టర్స్ తోటి మేము గొడవలు పడుతున్నాం ఈరోజు. ఎందుకంటే ఇది ఎంత దాష్టికానికి వెళ్ళిపోయిందంటే ఎలాగైనా అరాచకం చేయాలి. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి తప్పాలంటే ఎవరితోటైనా సరే మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పెనం కనే కాదండి, లేదండి. ఇప్పుడు ఇదివరకు మేము అధికారంలో లేము తెలుగుదేశంతో, మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇదివరకు అధికారంలో భాగస్వామ్యంలో తెలుగుదేశంతో లేము. మేము ఉండుంటే పరిస్థితి వేరేగా ఉండుండేది ఇదివరకు కూడా. ఇప్పుడు ఏంటంటే కంబైన్డ్గా ఉన్నాం కాబట్టి ఒక కంట్రోల్డ్ మేనర్లో ఇదివరకు ఇప్పుడు అరాచకం నుంచి వెనక్కి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఎందుకంటే ఆయన గ్రోత్ ఇంజిన్ తయారు చేసి హైదరాబాద్లో ఒక బ్రహ్మాండమైన గ్రోత్ ఇంజిన్ తయారు చేసిన అతను అవసరం ఉంది. అలాగే పర్యావరణాన్ని కాపాడాలన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా పవన్ కళ్యాణ్ గారు కావాలి. కాబట్టి ఇద్దరు కాంబినేషను మన రాష్ట్రానికి మంచి దిశానిర్దేశం చేస్తుంది అనేది ఒక నమ్మకం ఉందండి. బీజేపీ నాయకులు చివాట్లు ఎందుకు పెట్టారు? జాతీయ నాయకులు అన్ని తిట్టాల్సిన అవసరం ఏం కనిపించింది? అంటే బేసిక్గా రజనీకాంత్ గారు మీకు తెలియని విషయం కాదు కదా, నా నోటితో చెప్పించాలని మీరు చెప్పిస్తున్నారు. కానీ గతంలో బీజేపీకి వ్యతిరేకంగా 2019లో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రచారం చేశారు. కాబట్టి బీజేపీ అంటే తెలుగుదేశం అంటే చాలా గట్టిగా కదా, మీకు తెలిసింది నా నోటితో చెప్పిస్తున్నారు. చాలా గట్టిగా ప్రచారం చేశారు, రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నారు, అన్నీ చెప్పారు కదా. అటువంటప్పుడు ఆయనతో కలాలంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కానీ మా రాష్ట్రం గురించి, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం గురించి దయచేసి ఒప్పుకోండి అని పవన్ కళ్యాణ్ గారు అడిగారు. అందులో తప్పే ఉంది?